సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్పందించాలి నీట్ నెట్ పరీక్ష అక్రమాలపై నరేంద్ర మోడీ. నీట్ నెట్ అన్ని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎన్టీఏని వెంటనే మెడికల్ సీట్ల కోసం నీట్ ఎగ్జామ్ పెడతారు. అయితే ఆ నీట్ ఎగ్జామ్ ఈసారి పేపర్ లీక్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కష్టపడి చాలా సంవత్సరాల నుంచి నీట్ ప్రిపేర్ అవుతుంటారు, కానీ ఎవరో డబ్బుల కోసం పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. దాని ద్వారా 167 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అలా ఏ విద్యార్థికి రాదు. పేపర్ లీకేజ్ కావడం ద్వారానే ఫస్ట్ ర్యాంక్ 67 మంది రావడం జరిగింది. హర్యానాలో ఒకే సెంటర్ లో 6 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. కాబట్టి ఇదంతా ఎన్టీఏ సంస్థ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలనేసి, ఏదైతే నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ నీట్ పరీక్ష అదేవిధంగా నిన్న నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ నీట్ నెట్ ఎగ్జామ్ లకు అక్రమాలకు తావిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర గారు వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు న్యాయం చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఏ స్పందన చేయలేదు. నరేంద్ర మోడీ స్పందించాలి. దీని మీద వెంటనే స్పందించి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని సభగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ ఈసారి మొత్తం కూడా 3.0 మోడీ ప్రభుత్వంలోన అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రధానంగా నీట్ పరీక్ష ఫలితాల్లోన 720కి 720 మార్కులు దాదాపు 564 మందికి వచ్చాయి. దీంతో మొదలైన అనుమానాలు. ఇదే కాకోకుండా మొత్తం పరీక్షలోన 720 మార్కులకు జరిగితే 719, 718 మార్కులు రావడానికి టెక్నికల్ గా ఎలాంటి అవకాశమే ఉండదు. అయినా సరే 719, 718 మార్కులు రావడంతో మొత్తం యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు దీనిపైన రీసెర్చ్ చేశారు. వెంటనే అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆందోళన మొదలైతే అప్పుడు మొత్తం బీహార్ లో, హర్యానాలో, గుజరాత్ లోన పేపర్ లీక్ అయినట్లు ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. స్వయాన పేపర్ లీకేజ్ లోన దొరికిపోయిన వాళ్ళే ఈరోజు తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకొని జైలు పోయారు. అయినా సరే ఇప్పటిదాకా నరేంద్ర మోడీ ఇంత పెద్ద అవినీతి అక్రమాల పైన ఎట్లాంటి స్పందించలేదు. ఈరోజు ఒక్క మార్కుతోనే మెడికల్ సీట్ కోల్పోతే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఖరీదైనటువంటి మెడికల్ విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ స్పందించాలని చెప్పేసి, అట్లాగే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజే పేపర్లో వచ్చింది. నెట్ లో కూడా మళ్ళీ అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి నెట్ పరీక్షల అర్హులైతే వాళ్ళంతా ప్రొఫెసర్లు అవుతారు. అట్లాంటి నెట్ పరీక్షలు కూడా అవినీతి జరిగితే మరి కేంద్ర సంస్థల పైన విశ్వసనీయత పోతుంది. కాబట్టి తక్షణమే ఈ కేంద్రం నిర్వహించేటటువంటి జాతీయ పరీక్షల్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ధర్మేంద్రన్ రాజీనామా చేసే వరకు కూడా మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. నగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.